ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. అయితే సాధారణంగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మనం ఎక్కువగా పిల్లల విషయంలో ఇది చెప్తూ ఉంటాం. ఎవరైతే వాళ్ళకి స్నేహితులు ఉన్నారో వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే పిల్లలు మంచి వేలునే వెళ్తుంటారని, చెడ్డవారు ఉంటే వీళ్ళు కూడా పాడైపోతారని చెప్పి పిల్లలకు చాలా వరకు నువ్వు మంచి వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చెయ్యి, క్లవర్ స్టూడెంట్స్ తోటే ఫ్రెండ్షిప్ చెయ్యి, ఇలాంటివి చెప్తుంటాం. ఇది ఒక పిల్లల విషయంలోనే కాదు, పెద్దవాళ్ళ విషయంలో అయినా మనతోటి ఎవరైతే సహవాసం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు మంచి వారితో చేస్తే మంచిగానే ఎదుగుతావు, లేదు అని అంటే అంతకంత నాశనం అయిపోతావు, పతనానికి దారి తీస్తుంది నీ సహవాసాన్ని బట్టి అని అంటుంటారు. నిజంగా ఇంత ఉందంటారా అండి దీంట్లో? ఇప్పుడు మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా, అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఇంత ఉన్నప్పుడు వాడేదో చెడ్డవాడైనంత మాత్రం నేను చెడ్డగా ఎందుకు అవుతాను, వాడు మంచివాడైతే వాడి ప్రభావం నా మీద ఎలా పడుతుంది, ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అసలు ఏంటి, దీన్ని ఎలా తీసుకెళ్ళొచ్చు అంటారు మనం? స్నేహం, ప్రియం, అప్రియం, క్షేమం, వినాశనం అని 4 రకాలు ఉంటుంది. ఓకే, అయితే ఈ క్షేమం అట్లాగే వినాశనం అనేటటువంటి దాంట్లో ఆ జర్నీ మనం బాగానే ఉండొచ్చు. ఫ్రెండ్షిప్లో ఉండేటటువంటి జర్నీ ఒకటి ఉంటుంది, ఆ జర్నీ బాగానే ఉంటుండొచ్చు కాక, కానీ దాని రిజల్ట్ ఏమవుతుంది అనేటటువంటిది ప్రతి ఒక్కడు అవగాహన చేసుకొని అందుకే వాళ్ళ కిడ్స్కి చెప్తారు. నిజంగా దుర్యోధనుడికి ఏం ధైర్యం ఉంది, పాండవుల్ని నేను ఓడించగలను అనేటటువంటి విశ్వాసాన్ని ఇచ్చింది ఎవరు? వాళ్ళు ఎంతరా, వాళ్ళు కొట్టేయచ్చు, వాళ్ళు పెద్ద కష్టమేం కాదు అన్న ఆలోచన ఇచ్చింది ఫస్ట్ కర్ణుడు. మనం కర్ణుడు దానకర్ణుడు అని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా. ఒకసారి ఈ కర్ణుడు ఈ దుర్యోధనుడు అప్పటికే వనవాసంలో ఉన్నారు, పాండవులంతా ద్వైతవనానికి పోయినారు అండ్ ఒక పిక్నిక్ లాగా. ఇలా అక్కడ హడావిడి చేస్తున్నారు దుర్యోధనుడు, ఆయన సోదర సోదరులు, ప్లస్ ఈయన కర్ణుడు అంతా పోయి చాలా ఎక్కువ ఎంజాయ్మెంట్ చేసేసారు. ఆ ద్వైతవనం చిత్రసేన గంధర్వుడిది. చిత్రసేన గంధర్వుడు చాలా మంచిగా చెప్తాడు ముందు, ఇది గంధర్వుల వనము, ఇక్కడ లేక్స్ అవి మీరు స్నానాలు చేస్తున్నారు, అది నిషిద్ధము, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే ఆ గర్వముతో దుర్యోధనుడు మాట్లాడి యుద్ధాన్ని కొని తెచ్చుకుంటాడు చిత్రసేన మహారాజుతో, చిత్రసేన గంధర్వుడితో. అక్కడ ఓడింపబడతాడు, చేతులు కాళ్ళు కట్టేసి మోకాల మీద కూర్చోబెడతారు చిత్రసేన గంధర్వుడు. కొంతమంది పరారైతారు, ఈయన ఫ్రెండ్స్ అందరూ పరారై ద్వైతవనంలో పరిగెడుతుంటే పాండవులు కలిస్తే ధర్మరాజుకి దండం పెట్టుకుంటారు, దుర్యోధనుడు పని అయిపోయింది, ఇట్లా జరిగింది, బాగైంది అని నమ్ముతారు భీముడును అర్జునుడు. ధర్మరాజు అది ఏమైనా సరే అది మన కుటుంబ విషయం రా, వాడు మన పెదనాన్న కొడుకు, వాడిని అక్కడ బంధించారు, అర్జున నువ్వు బయలుదేరాలంటాడు. ఎక్కడికి బయలుదేరేది? వాడిని మన్ని తీసుకొచ్చి అడవుల్లో పడేస్తే నేను వెళ్ళి వాడిని రక్షించడం ఏంటి ఇప్పుడు అంటే, నాకు మాట్లాడకుండా మీరు వెళ్ళి వాడిని రక్షించి రావాలని చెప్తాడు ధర్మరాజు. వెళ్ళి ఒకటే ఒక ఆగ్నేయాస్త్రంతో గంధర్వుని 1000 మందిని పరమార్చి సంహరిస్తారా అర్జునుడు చేసి ఆ వీరత్వాన్ని చూసి చిత్రసేనుడు మెచ్చుకోకుండా ఉండలేకపోతాడు. అర్జునుడు, అరే ఎక్కడి నుంచి వచ్చారా నువ్వు? అర్జునుడు, ఓ నమస్కారం. ఆయన ఆనందించి సమ్మోహనాస్త్రం కూడా ఇస్తాడు. బా ఏమీ వ్యారియర్ రా బాబు నువ్వు అని. ఆ సమయంలో కర్ణుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పారిపోతున్నాడు కర్ణుడు. అప్పుడైనా ఆలోచన రావక్కర్లే, వీడా నన్ను రక్షిస్తాడా రేపు, ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ పాండవుల యొక్క వీరత్వం నుంచి కర్ణుడిని రక్షిస్తాడా? ఆలోచన రావక్కర్లే, రాలా. ధృతరాష్ట్రుడు లాంటి తండ్రి ధృతరాష్ట్రుడు ఉన్నాడు అక్కడ, అందుకే ఆయన బుద్ధి చేత కూడా గుడ్డివాడండి. అవును, బుద్ధి చేత కూడా గుడ్డివాడు. ఆయన చెప్పొద్దా కొడుక్కి, చెప్పినా వినని ఏజ్లో చెప్పాడు. ఆ ఏజ్, అందుకే మన వాళ్ళు ఏం చెప్తుంటే మంచి స్నేహం గురించి చిన్న వయసులోనే చెప్తూ ఉంటారు. అంతే, ఎప్పుడు చెప్పడం ఎలా చెప్పామనేది కాదు, ఎప్పుడు చెప్పామనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్థాయి వచ్చిన తర్వాత ఎవరి మధ్యలో ఉన్న ఇంకేం చెప్పక్కర్లేదండి. విభీషణుడు ఉన్నాడు, అంతా రాక్షస మూక, ఎప్పుడు రాముణ్ణి తలుచుకుంటూ సాత్వికమైనటువంటి బుద్ధులతో ఇంట్లో తపస్సు చేస్తూ ఉండేవాడు. ఎవరు చెప్పారు? అంతే.
అట్లాగే ఒక స్థాయి పరిపక్వత ఉన్న వాళ్ళు ఉంటారు, చిన్నప్పటి నుంచి ఆ రకమైన పరిపక్వత ఉంటుంది వాళ్ళలో. ప్రహ్లాదుడు చుట్టూ రాక్షస ముఖ, శంకర భక్తులు నువ్వు విష్ణు నామస్మరణ చేశావు అంటే నేను చంపేస్తాం అనేటటువంటి గ్యాంగ్ చుట్టూత. కానీ ఆయన విష్ణు సాలోక్యాన్ని పొందాడు. ఏ విధంగా సాధ్యపడ్డది ఇదంతా అంటే, ఒకటి ఇఫ్ యు ఆర్ మెచ్యూర్ ఎనఫ్, నీకు చక్కటి హుందాతనంతో కూడినటువంటి పరిపక్వత గల మానసికమైనటువంటి స్థితి ఉంటే నీకు ఎప్పుడూ ఏమీ చెప్పక్కర్లేదు, మంచి చెడులు నీకు తెలిసిపోతూ ఉంటాయి. అది బుద్ధి అంటారు దాన్ని. కానీ బుద్ధి పరిపక్వత చెందని వయస్సులో ఇప్పుడున్నటువంటి ఇంద్రియ లోలత్వాన్ని మనస్సులో పెట్టుకొని తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఏ రకమైనటువంటి వాడితో ఉంటే నువ్వు ఆ రకంగా అయిపోతావురా, జాగ్రత్త 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 అని చెప్తూ ఉంటారు అందుకోసం అని చెప్పేసి. కాబట్టి ఆ రోజులను ఈ రోజుతో పోల్చలేం. కాబట్టి మన వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ దానిపైన మనస్సు పెట్టి చెప్తూ ఉంటారు పిల్లలకి, జాగ్రత్తగా ఉండాలి, వీడితో జాగ్రత్తగా ఉండాలి, వాడితో జాగ్రత్తగా ఉండాలని. నిజానికి ఈ రకమైనటువంటి దుర్యోధనుడు ఏవైతే ఉన్నారో, ఈ దుర్యోధనుడు లాంటి, ఈ కర్ణుడు లాంటి స్నేహం ఏదైతే ఉందో పూర్తిగా సెల్ఫిష్ రిలేషన్షిప్స్లో ఉన్నవి దెబ్బ కొడతాయి. ఒకరోజు కాకపోతే ఒకరోజు దెబ్బ కొడతాయి. కాబట్టి వినాశనం తీసుకురాకుండా ఉండాలి. క్షేమంగా ఉండొచ్చు మొదట్లో, ఈ స్నేహం క్షేమంగా ఉంటుందేమో అనుకుంటాం, కానీ దాని రిజల్ట్ స్లోగా వినాశనం వైపు వెళ్తుందేమో చూసి చెప్పవలసినటువంటి బాధ్యత పెద్దవాళ్ళకి. ఎందుకంటే పెద్దవాళ్ళకి అనుభవం అనేటటువంటి జ్ఞానం ఉంటుంది. పెద్దవాళ్ళకు ఉండేటటువంటి సంపద ఏంటి అంటే అనుభవం అనేటటువంటి సంపదతో ఉంటారు వాళ్ళు. కాబట్టి అది చెప్తూ ఉండాలి. అది చెప్తూ ఉండటం చేత అందుకే మన వాళ్ళు శతక సాహిత్యం రాశారు, వేమన గారు శతక సాహిత్యం రాశారు, సుమతి శతకం. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే వాడిని చూడంగానే అసెస్ చేయాలి, ఓ దిస్ గై ఈజ్ నాట్ కరెక్ట్. ఆ బుద్ధి ఎలా తెలపాలి నీకు చిన్నప్పుడే, 5 ఏళ్లలోపే 10 ఏళ్లలోపే ఎలా తెల. అందుకే పెద్ద బాల శిక్షలో శతక సాహిత్యం అంతా పెట్టేసేటటువంటి వాళ్ళు. అన్నీ పోయినాయి ఇప్పుడు, ఏవీ చెప్పట్లేదు. పెద్దవాళ్ళు అట్నే ఉన్నారు, చిన్నపిల్లలు అట్నే ఉన్నారు. ఈ రోజుకి ఏది అవసరం అది చేస్తూ బతుకుతూ వెళ్ళిపో, అంతే. రోజు గడిస్తే చాలు, అంతే. అవతల వాడు ఎట్లాంటి వాడైతే మనకెందుకు, మనకు సాయం చేస్తున్నాడు అంతే. ఈ రకమైనటువంటి స్థితి నుంచి మనుషులు మారాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇది ఇప్పటికి క్షేమమే, ఈ రోజు ఇది క్షేమమే, రేపు ఏం చేస్తుందో తెలియదు. అది ఎట్లా ఉంటుంది, కర్ణుడు అలాగే దుర్యోధను యొక్క స్నేహాన్ని పోలి ఉంటుంది. అది అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జెన్యూన్ ఫ్రెండ్షిప్ ఉందే అనుకోండి ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు జెన్యూన్, ఎవరికి వాళ్ళు జెన్యూన్ అనే ఉంది, జెన్యూన్ గానే ఉంది వాళ్ళిద్దరి మధ్య ఆ స్నేహం కూడా. సడన్ గా ఏదైనా తేడా వచ్చిందే అనుకోండి, ఆ తేడా వల్ల ఒకరు జెన్యూన్గా లేరు అనే విషయం బయటపడింది అంటే ఎదుటి వాళ్ళ మనసులో ఎలా ఉంటుందంటే, ఇంతకాలం వీళ్ళు నాతో నటించారా అంటే, ఒక చిన్న ఏదో జరగంగానే వీళ్ళు నెగిటివ్ అని చెప్పి ఆటోమేటిక్ ఇంప్రెషన్ పడిపోతుంది. అక్కడ ఆ పర్సన్ నిజంగా నెగిటివో కాదో మనం ఇంకొక అంచనా వేయలేము. ఇంకా ప్రతిదీ అక్కడి నుంచి నెగిటివ్ గానే వెళ్ళిపోతుంది ఆలోచన అంతా. వాడు నిజంగా మంచిగా ఉన్నా అది నెగిటివ్ గానే వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి నిజంగా వాళ్ళు చెడు వాళ్ళే అయి ఉండొచ్చు. ఆ సందర్భంగా బయటకు వచ్చింది. అప్పుడు ఇన్ని రోజులు ఉన్న స్నేహాన్ని వదిలిపెట్టి వాడిని వదిలేస్తే కరెక్ట్ అంటారా, వాడిని మార్చే ప్రయత్నం చేస్తూ అందులో మళ్ళీ మనం చెడులోకి వెళ్ళిపోతామేమో, అదంతా ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ మనిషి పరిస్థితి. ఎలా డీల్ చేయొచ్చు అంటారు ఈ విధానం అంతా కూడా? ఇద్దరు స్నేహితుల మధ్యలోనే కాదు, ఈ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉంది, ప్రతి కుటుంబ సభ్యుల మధ్య కూడా ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉంటుందండి. అదేంటంటే ఇప్పుడు కాదు, అది అనాదిగా ఉన్నటువంటిదే. ప్రతి మనిషి పరిస్థితులకు బానిస. ప్రతి మనిషి కూడా పరిస్థితులకు బానిస. అంతే. ఈ బానిసత్వం చేస్తున్నప్పుడు వాడు పరిస్థితులకి ఒక రకమైనటువంటి స్ట్రెస్ క్రియేట్ అయినప్పుడు వాడు తన 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 నిజంగా తన నైజము కాని పనులు కూడా కొన్ని చేయవలసి ఉంటుంది. ఆ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కానీ తను వాళ్ళ దగ్గర మళ్ళీ తర్వాత జస్టిఫై చేసుకునేటటువంటి విధానములో గనక వివేకం ఉంటే ఆ సంబంధాలు నిలుస్తాయి. లేని పక్షంలో మీరు అన్నట్టు తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చి నీ మొహం నేను చూడను, నా మొహం నువ్వు చూడకు అనేటటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఒక రకమైనటువంటి పరిస్థితికి నువ్వు లొంగిపోయి మరో రకంగా ప్రవర్తిస్తున్నప్పుడు బీ ట్రాన్స్పరెంట్ విత్ యువర్ ఫ్రెండ్. నువ్వు చాలా పారదర్శకంగా ఉండాలి. ఎవరితోటి? నీ ఫ్రెండ్ తోటి, లేదా నీ స్పౌస్ తోటి, లేదా నీ పేరెంట్స్ తోటి పారదర్శకతగా ఉండి ఓపెన్గా మాట్లాడి చేసినా తప్పులేదు, డైవర్ట్ అయినా తప్పులేదు. కానీ దాని వెనక నువ్వు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నావో కరెక్ట్గా చెప్పగలగాలి. ఆ చెప్పగలిగినప్పుడు నువ్వు జస్టిఫై చేసుకోగలిగినప్పుడు నీ సంబంధాలు నిలుస్తాయి. కరెక్ట్ అండి, నిజంగా చాలా మంచి మాట మీరు చెప్పింది. ఇది మిస్ అవటం వల్లే ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు భార్యాభర్తలే కానివ్వండి, అది ఏ రిలేషన్ అయినా స్నేహమైనా తేడాలు రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది.
ప్రస్తుత ఏ విధంగా ఉంటుందో మనము రకరకాలుగా ఆలోచిస్తుంటాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు చదువుతాం కానీ మన రామాయణ మహాభారతాలే పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలండి. అవును. వాలిని చంపి సుగ్రీవుని రాజుని చేశాడు. ఆయన ఏం మాట ఇచ్చాడు, నేను గెలవంగానే సీతమ్మ వారు ఎక్కడున్నారో పట్టేద్దామండి, అందరినీ తీసుకొని వెళ్ళిపోదాం, సరేనా అని హడావిడి మాటలు చాలా మాట్లాడేశాడు. వాలిని చంపేశారు, అయిపోయింది, పట్టాభిషేకం అయిపోయింది. సుగ్రీవుడికి అసలు ఏం జరిగింది వెనకటికి ఏం మళ్ళీ గుర్తులేదు. లగ్జరీస్లో పడిపోయినాడు. చక్కగా డ్యాన్సులు, పాటలు, వ్యవహారం, మద్యపానం, మధువు మద్యపానంలో పడే ఎంజాయ్ చేస్తున్నాడు. వెళ్ళి లక్ష్మణుడు వెళ్ళి గుర్తు చేయాలా? గుర్తు చేస్తే ఇక్కడ గొప్పతనం ఏంటంటే, అరే నువ్వు ఇది అన్నావు, ఇది మన స్నేహం విలువ, దీని ప్రకారంగా మనం ఇట్లా చేయవలసి ఉంటుంది, మన తక్షణ కర్తవ్యం ఇది రాముడి యొక్క హెచ్చరిక అన్నాడు. ఆ వాడినటువంటి పదం అది రాముడి యొక్క హెచ్చరిక అన్నాడు. అనంగానే ఏందా ఆయన హెచ్చరించేది, నేను నువ్వు ఆయన నన్ను హెచ్చరించడం ఏంటి, ఇట్లాంటి మాటలు మాట్లాడే సుగ్రీవుడు తప్పు తెలుసుకున్నాడు. సారీ, లెట్స్ స్టార్ట్ డూయింగ్ ద టాస్క్ అంటే కార్యోన్ముఖుడు అయిపోయాడు. ఇది ఇక్కడ ఉందా ఇవాళ రేపట్లో? ఆ ఒక్క నువ్వు నన్ను హెచ్చరిస్తావా దగ్గరే ఈగో రైజ్ అయిపోతుంది. ఈగో సెంట్రిక్ ఉన్నారు పీపుల్. నిజంగానే నాకు తప్పు జరిగింది, నేను ఇంకా అట్లా చేయకుండా ఉండవలసి ఉంటుండే అని వెళ్ళి రాముడిని కలిసి మనం అమ్మవారిని ఎక్కడుందో వెతుకుదాము అనేటటువంటిది ఆయన సరెండర్ అయి చెప్పటం. ఇది ఎంత గొప్పగా ఉంది. అది గొప్ప వ్యక్తిత్వమా కాదా? చాలా గొప్ప వ్యక్తిత్వం. అది ఈ రోజుల్లో కొరవడుతుంది. ఆ ట్రాన్స్పరెన్సీ అంటే అది ఇప్పుడు మీరు మాట్లాడుకున్నాం, మనం అన్నట్టుంటే ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఆ ట్రాన్స్పరెన్సీ అలా ఉన్న రోజున చక్కటి అనుబంధాలు కలకాలం ఉంటాయి. ఈ విధానం ఉండాలి. తప్పు చేస్తే మీరు అన్నట్టుగా నిజంగా నీది తప్పు అంటే నాది తప్ప అని సరిదిద్దుకునేటట్టుగా ఉండాలి. ఎదుటివారు ఏదైనా చెప్పారంటే మన మంచి కోసం చెప్పారని తీసుకునే విధానం ఉండాలి. ప్రతిదీ కూడా ఒక బాండ్ని పెంచుకునే రకంగా ఉండాలి కానీ దిగజార్చుకునే రకంగా ఉండకూడదు. అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. నిజంగా పాటించాలి. మనం ముఖ్యంగా జీవితాల్లోకి పురాణ విషయాలను తీసుకొచ్చుకోవాలండి. 7 పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫార్ములాస్ 9, 10, 11 పుస్తకాలు వచ్చినాయి. ఇంతకన్నా గొప్పవి కాదవి. ఉండదు. ఇది వాళ్ళ జీవితాలని మనకు ఒక ఉదాహరణగా తీసుకొని చెప్పారు చక్కగా. మనం దాన్ని పట్టుకోకుండా మనకేంటంటే ఈ వెస్టర్న్ వరల్డ్ నుంచి ఏదైనా రాగానే దానికి బాగా అట్రాక్ట్ అయిపోయి దాని సేల్స్ 1 బిలియన్ సెల్లింగ్, 1 మిలియన్ సెల్లింగ్ ఆఫ్ బుక్స్ అనగానే మనం అందులో ఏదో గొప్ప విషయం ఉందనుకుంటాం. ఇంతకన్నా గొప్పది ఎక్కడ లేదురా. ఇవి ఓపెన్ చేయండి, ఒక్కసారి భగవద్గీత ఓపెన్ చేయండి, రామాయణం ఓపెన్ చేయండి, కాంటెక్స్ట్ బేస్డ్ గా చదవండి. నూరికి పైనుంచి కిందికి 10 సార్లు చదివినా మనం ప్రవచనాలు చేయం కదండి. రేపు వెళ్ళి మన జీవితానికి ఉపయోగపడాలి కదా, నేర్చుకోవాలి మనం ఏదో ఒకటి. అది దాన్ని కాంటెక్స్ట్ ఓరియంటెడ్ గా చదువుకోండి, ఆ కథల్ని మనసులో పెట్టుకోండి. ఈ రకమైనటువంటి పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఎట్టా ఉండాలి అనేది ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సైట్ ఆఫ్ ద లైఫ్ నీకు ఉండాలి. అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి పురాణాలు అందుకు చదవాలి, అది గుర్తుపెట్టుకోవాలండి. నిజంగా ఈ తరం వాళ్ళు మర్చిపోతున్న ఏదైతే విషయాలు ఉన్నాయో అవి మన పురాణాల్లో ఉన్నప్పటికీ అన్ని పక్కన పడేస్తున్నారు. మళ్ళీ వాటిలో ఉన్న విషయాల్ని మీరు మళ్ళీ మీ మాటల రూపంలో వాళ్ళందరికీ మళ్ళొక్కసారి గుర్తు చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా.